తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి విజయ్కి అనుమతి లభించలేదు. మెజారిటీపై గవర్నర్ను ఒప్పించలేకపోయారు విజయ్. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు అందజేశారు విజయ్. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలని గవర్నర్ సూచించారు. దీంతో రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం అనుమానంగా కనిపిస్తోంది. కాసేపటి క్రితం రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. టీవీకే ఎమ్మెల్యేల మద్దతుతో పాటు కాంగ్రెస్ మద్దతు లేఖ అందజేశారు. అయితే మెజారిటీ మార్కుకు సరిపోయే బలం లేకపోవడంతో ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వలేదు. మరోవైపు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీకి కూడా ఆహ్వానం అందించారు విజయ్. ఇంతలోనే ట్విస్ట్ నెలకొంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, ఒకవైపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి, ఇప్పుడేమో గవర్నర్ నుంచి అనుమతి రాలేదు అనే విషయం కూడా తెలుస్తోంది. విజయ్ ముందున్న ఆప్షన్స్ ప్రస్తుతం ఏంటి? అక్కడ పొలిటికల్ సర్కిల్స్లో ఏమనుకుంటున్నారు? బిందు, తమిళనాడు అసెంబ్లీ రాజకీయాల్లో దాదాపు 108 స్థానాలు కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా నిలిచినటువంటి టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేశారు. అందుకు కావాల్సినటువంటి మద్దతు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ దాటడానికి మరో 10 స్థానాలు కావాల్సి ఉంది. ఆ 10 స్థానాలను తీసుకురావడానికి అనేక చర్చలు జరిపారు. ఏఐడిఎంకే పార్టీతో కావచ్చు, అదేవిధంగా వీసీకే పార్టీతో కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీతో కావచ్చు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో తమ మద్దతును ప్రకటించింది. అక్కడ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా టీవీకే పార్టీ కార్యాలయానికి వెళ్ళి మరీ ఇటు విజయ్కి కాంగ్రెస్ కండువా కప్పడంతో పాటు వాళ్ళు పార్టీలో జాయిన్ అవుతున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే వాళ్ళ మద్దతు మాత్రమే తీసుకున్నటువంటి విజయ్ కొద్దిసేపటి క్రితమే గవర్నర్తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అయితే ఇటు 108 స్థానాలు కలిగినటువంటి టీవీకే విజయ్ అధినేత 108 మంది ఎమ్మెల్యేల సంతకాలను సేకరించారు. అదేవిధంగా కాంగ్రెస్ 5 మంది ఎమ్మెల్యే సంతకాలు కూడా సేకరించి గవర్నర్కి సమర్పించారు. అయితే అది మ్యాజిక్ ఫిగర్ కాదు. 118 సంతకాలు ఉంటే తప్ప, అంటే 118 మంది అభ్యర్థులు ఉంటే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకు సాధ్యం కాదు. కాబట్టి మిగిలినటువంటి బలాన్ని తీసుకొని వచ్చేంత వరకు అనుమతి ఇవ్వడం కుదరదని మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే దానిపైన కసరత్తు చేయడానికి తిరిగి విజయ్ తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఇటు మరోవైపు ఏఐడిఎంకేలో మద్దతు కోరినటువంటి నేపథ్యంలోనే ఏఐడిఎంకేకి ప్రధాన కార్యదర్శిగా ఉండేటువంటి ఎడపాటి పల్లీసెల్వం దగ్గరికి తన ముఖ్య నేత అయినటువంటి అర్జున్ కూడా పంపించారు విజయ్. అదేవిధంగా అక్కడ కూడా మంతనాలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏఐడిఎంకేలో 2 వర్గాలుగా చీలిపోయి షణ్ముఖం వర్గం అయితే మేము కూడా విజయ్కి మద్దతు ఇస్తామని కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తన వెంట దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారని చెప్పి కూడా ఆయన కూడా ఒక ప్రకటన జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏఐడిఎంకేలో చీలికలు ఏర్పడి 2 వర్గాలుగా విడిపోవడంతో ఏ వర్గం యొక్క మద్దతును విజయ్ కూడగట్టుకోగలుగుతాడు, ఆ వర్గానికి సంబంధించినటువంటి డిమాండ్లు ఏంటి, షరతులు ఏంటి, ఇవన్నింటినీ కూడా ఇంకా చర్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేమన్నా ఇవాళ రాత్రికి ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే ఉంటే పూర్తి స్థాయిలో దాంతో పాటుగా ఇంకా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి కదా, వీసీకే లాంటివి, సిపిఐ లాంటివి. సో వీటి మద్దతు తీసుకుంటే ఏ క్షణంలో అయినా కొంత ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇబ్బంది అయ్యే అవకాశమే ఉంటుంది, ఒక్క సీట్ అటు ఇటు అయినా కూడా. సో అది కాకుండా ఎలాంటి ఆప్షన్స్ విజయ్ ముందు ఉంటాయి? ఏఐడిఎంకే చీలిక వర్గంతో వెళ్ళడం ఒక్కటే విజయ్ ముందున్న ఆప్షన్గా ఉంటుందా ఇప్పుడు? ఎస్, మీరన్నది యాజ్ ఇట్ ఈస్గా కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇటు మీరన్నట్టు వామపక్షాలకు సంబంధించి సిపిఐ వద్ద 2 స్థానాలు ఉన్నాయి, సిపిఎం వద్ద 2 స్థానాలు ఉన్నాయి, వీసీకే వద్ద కూడా 2 స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. సో అధికారం ఏర్పాటు చేసుకోవడానికి 6 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇస్తే మాత్రం పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చినట్టే, ఒక స్థానము ముందంజలోనే ఉన్నట్లు కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే వారి మద్దతు కనుక తీసుకుంటే తీరా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తమ షరతులో లేదా తమ డిమాండ్లో నూతనంగా తమ బుర్రలో మిగిలే ఆలోచనలో అమలు కాని పక్షంలో మేము ఇటు ప్రభుత్వం నుండి విడిపోతున్నాం, తమ మద్దతును ఉపసంహరించుకుంటామని చెప్పి ఎప్పుడన్నా అనే సిచ్యువేషన్ వస్తుంది అనేటువంటి ఆలోచన విజయ్ కూడా చేసినట్లున్నాడు. ఆ రకంగానే ఆలోచన చేస్తే ఏఐడిఎంకే వర్గాలుగా చీలిపోవడంతో ఏ వర్గం దగ్గర నుంచి కూడా మద్దతు తీసుకోవాలి, ఏ వర్గం డిమాండ్లు షరతులు ఎక్కువ విధిస్తుంది అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. అతి తక్కువ షరతులు, అతి తక్కువ డిమాండ్లతో ఏఐడిఎంకేలో ఏర్పడినటువంటి వర్గాలలో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మద్దతు స్వీకరించేటువంటి అంశంగా కూడా చూడాలి దీన్ని. ఆ రకంగానే విజయ్ కూడా అడుగులు వేస్తున్నారు. ఆ చర్చలు ఇవాళ రాత్రికి ముగిసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. లోకేష్, ఊరికి ముందు కాంగ్రెస్ వాళ్ళు విజయ్కి కాంగ్రెస్ కండువా కప్పేయడం మనం చూసాం. మరి అటు కాంగ్రెస్ అదేవిధంగా ఏఐడిఎంకే చీలిక వర్గం కలిసి విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందనే ప్రశ్న కూడా ప్రస్తుతం మన ముందుంది.